సో మనము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే మనం చేసే ఒక 8 బిగ్ మిస్టేక్స్ గురించి అయితే నేను క్లియర్గా ఒక కంప్లీట్ వీడియో అయితే చేసి పెట్టాను. సో కింద మన ఛానల్ కింద అయితే లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు క్లియర్గా అన్నీ అయితే తెలుస్తాయి. సో నేను కొన్ని పాయింట్స్ అయితే ఈ షార్ట్స్లో అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చి మనకి ఏంటంటే మనం ఓన్ వీడియోస్ని చూసుకోవడం అనమాట. ఎప్పుడైతే అప్లోడ్ చేసిన వెంటనే మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మనం ఏం చేస్తాము, మన ఓన్ వీడియోని ఓపెన్ చేసి దాన్ని చూసుకుంటాం అనమాట. ఆడియో అంతా కరెక్ట్గా ఉందా లేదా అని. ఇట్లాంటివి చేయొద్దు. సో యూట్యూబ్ అల్గారిథంకి రాంగ్ సిగ్నల్స్ అయితే వెళ్తాయి అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మన ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్, వాటిలైతే మీ వీడియోని పోస్ట్ చేయదు. ఎందుకంటే దాంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. సో దీనిలో అందరూ అయితే మొత్తం వీడియోని అయితే వాచ్ చేయరు. దీనివల్ల మీకు వాచ్ టైం అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల ఓవరాల్గా వీడియో పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో యూట్యూబ్ అల్గారిథంకి కొంచెం టైం అయితే ఇద్దాము. సో ఇంకొకటి మనం చేసే రెగ్యులర్ మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్, టైటిల్స్ ఏంటంటే రెగ్యులర్గా మనము చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే వీడియో సరిగా రీచ్ అవ్వట్లేదు అనుకోండి ఎవరికైనా. సో దానికోసం ఏంటంటే ఇంకా బెటర్ థంబ్నెయిల్ పెడదాం ఇట్లాంటివి అనుకొని మనము చేంజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా అసలు చేయొద్దు. సో యూట్యూబ్కి కొంచెం అల్గారిథంకి కొంచెం ఒక 1 month వరకు టైం అయితే పడుతుంది డేటా కలెక్ట్ చేసి ఏ ఆడియన్స్కి ఇది పంపించాలి ఏంటనేది. అదేవిధంగా వీడియోస్ని అయితే మీకు బాగా పర్ఫామ్ చేయని వీడియోస్ని అయితే రెగ్యులర్గా డిలీట్ అయితే చేయొద్దు. సో ఏ వీడియోని అసలు డిలీట్ చేయొద్దు. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత దాని అయితే వదిలేసేయండి. యూట్యూబ్ అల్గారిథం ఏదో టైంలో మీ వీడియోని అయితే పుష్ చేస్తుంది అనమాట. సో ఇంకా డీటెయిల్గా అయితే మీకు అన్ని పాయింట్స్ అయితే లాంగ్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఛానల్ కింద లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినట్లే మీకు క్లియర్గా అయితే అన్నీ తెలుస్తాయి. సో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్.